హాయ్ హలో నమస్తే, నేను మీ యోధ. ఈరోజు మీ ముందుకి మరి కొత్త రెసిపీతో వచ్చానండి. ఈరోజు మన రెసిపీ పేరేంటంటే పన్నీర్ గ్రేవీ కర్రీ. పన్నీర్ ఇప్పుడు హోటల్ స్టైల్లో పన్నీర్ గ్రేవీ మనకు దొరుకుతుంది కదండి, అలా మన ఇంట్లో చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. పన్నీరు నేను పావు తీసుకున్నానండి, అంటే పావులో సగం తీసుకున్నాను. కొత్తిమీర, ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, టమాటా ఒకటి, 4 కాజు, ఒక ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు 3, చిన్న అల్లం ముక్క. ఇది మనకి కావాల్సింది ఏంటంటే ముద్దకండి. ఇది మనం ఆల్రెడీ ఇప్పుడు కోసి పెట్టుకున్నాం కాబట్టి ముద్ద చేసుకుందాం. ఇగోండి, మనం మిక్సీ చేసుకున్నాం, ఇట్లా వచ్చింది ముద్ద. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, తాలింపు పెట్టేద్దాం. నూనె ఆల్రెడీగా నేను వేసి పెట్టానండి, అది కొంచెం బాగా కాగనివ్వాలి. నూనె బాగా కాగిందండి. ఇప్పుడు వేసుకుందాం పన్నీర్ ముక్కలు. ముందుగా పన్నీర్ ముక్కల్ని దోరగా వేయించుకోవాలండి. పన్నీర్ రోస్టెడ్గా వేయిస్తే మనం తినేటప్పుడు టేస్ట్గా ఉండదండి. ఇదిగోండి, ఇలా ఉంది చూసారా, ఇలా దోరగా వేయించుకొని తీసేయాలి. కొంచెం జీలకర్ర బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు వేగాలండి, బాగా రోస్టెడ్గా. ఇలా రోస్టెడ్గా వేగుతున్నప్పుడు ఈ ముద్దను దాంట్లో వేసేసుకోండి. మనం ఇవన్నీ పచ్చివే తీసుకున్నాం కాబట్టి బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు దీంట్లో మనం రుచికి తగినంత ఉప్పు. ఆల్రెడీ నేను దీంట్లో ఎండుమిర్చి వేసాను, స్పైసీ చాలదు అనుకున్న వాళ్ళు మరి కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. దీంట్లో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయాలండి, లైట్గా ఫ్లేవర్ గురించి. గరం మసాలా, చూసారు కదా, ఇలా ఆయిల్ మనకి ఇలాగా వస్తుంది కదా, ఇలా వచ్చినంత వరకు వేసుకోవాలి. ఇలా దగ్గరగా అయిపోయింది కదండి, అంటే ఇది మనం ఫ్రై చేసుకోవడానికి మనం 10 to 15 minutes పడింది. ఇప్పుడు దీంట్లో వాటర్ చేసేసుకుందాం. ఇలా వాటర్ చేర్చేసుకున్నాం కదండి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని 10 to 20 minutes బాయిల్ అయితే మన కర్రీ రెడీ అయిపోయినట్టుగా. సిమ్లో ఉంచుకోవాలండి. ఇగోండి, మనం మూత పెట్టుకొని 20 minutes అన్నాను కదా, ఇగోండి 20 minutesకి ఇలా వస్తుంది. ఇప్పుడు పన్నీర్ బాగా ఉడికిపోయింది అన్నమాట. ఇది వేడివేడి అన్నంతో కానీ, వేడివేడి చపాతీ అండ్ పుల్కాతో కానీ, రోటీతో కానీ చాలా బాగుంటుందండి. కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది ఉడికేటప్పుడు వేస్తారండి, నాకు అది నచ్చదు. చూసారా, మనం దించేటప్పటికి ఇప్పటికి మళ్ళీ థిక్నెస్ చాలా థిక్గా అయింది. చూసారు కదా, ఇలా వేడి గుమగుమలాడే పన్నీర్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.